మన షేక్ ఆరిఫ్ ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది మైనార్టీ నాయకులను తీసుకొని వెంబడి మన విషయాలు చేయడానికి మన పార్టీలో చేయడానికి వచ్చారు. తర్వాత భాస్కర్ గౌడ్ ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పార్టీ చేసి ఈరోజు లేదు మీ ఇవాళ పొద్దుపోతే ఆయన మనసు మార్చుకుని నేను కూడా వస్తున్నాను, నేను చేస్తాను మన పార్టీలో మీకు ఆయన కూడా ముందుకొచ్చారు. వాక్స్ బోర్డ్ ఎక్స్ చైర్మన్ నిజాముద్దీన్ గారు, సులేమాన్ నగర్ నుంచి నవాజ్ గారు, అలాగే నిజాముద్దీన్ గారు, ఓకే నవాజ్ అమీర్ ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీలో మన ఎన్నుకున్న ఎమ్మెల్యే వెళ్ళిపోవడము, వెళ్ళిపోయిన తర్వాత కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు పార్టీ అమ్మడే ఉన్నారు. వీళ్ళకి కనుక ధైర్యం చెప్పి కార్యకర్తలకు ధైర్యం చెప్పి ప్రాపర్ లీడర్షిప్ కనుక ఇవ్వగలిగితే రాజేంద్ర నగర్ లో మళ్ళీ కూడా బీఆర్ఎస్ జెండా ఎగరడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మళ్ళీ ఎప్పుడు బై ఎలక్షన్స్ వస్తాయా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా పార్టీ పరంగా ఇప్పుడు సార్ ఇంతమంది ఎక్కడైతే ఉన్నారు అందరూ కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు, సిన్సియర్ గా హానెస్ట్ గా పార్టీ కోసం పనిచేస్తున్నారు, వెరీ స్ట్రాంగ్ గా పనిచేస్తున్నారు. ఇలా అందరికి ఏంటంటే అప్పుడు అవకాశం ముందే చేశాము, ఇప్పుడు కాదు మేము హోమ్ ఇక్కడ ఈ పార్టీలోనే ఉంటాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం అన్ఎక్స్పెక్టెడ్ గా మాకు కార్తిక్ రెడ్డి గారు రావడం కూడా యాడ్ అయింది. సో అందరూ కూడా ఈ నాయకత్వాన్ని బలపరుస్తూ రాజేంద్ర నగర్ ని ఎట్టి పరిస్థితుల్లో మనం కైవసం చేసుకోవాలి మళ్ళీ అనే ఉద్దేశంతో అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా పార్టీలో చేరిన మన నాయకులకు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు శాల్వాతోటి పండుగతోటి స్వాగతం పలుకుతారు. నాయుడు గారు ఫస్ట్ మాల్యాద్రి నాయుడు గారు మీరు జాయింట్ సెక్రటరీ నాయుడు గారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కొంచెం తెలుసుకోవాల్సింది, ఎందుకంటే ముఖ్యంగా ముందు చేరిన నాయకులు స్వాగతం పలికిన తర్వాత और मेरे तमाम साथी, आप तमाम को मेरा तेलंगाना सलाम। जय तेलंगाना, जय तेलंगाना। केटीआर गारी नायकत्వం। जबान से अगर कुछ कहूँ तो बड़ी बेतकल्लुफी होगी। यहाँ पर कई लोग हैं, काफी लोग हैं, मेरे सीनियर हैं, मुझे जो वक्त दिया गया इसका शुक्रिया अदा करते हुए मैं आप लोगों से ये कहना चाहता हूँ, खास तौर पर मेरी बुर्कापोश खवातीन से और मेरे मुसलमान भाइयों से, कि कांग्रेस ने हमेशा मुसलमानों को धोखा दिया। कांग्रेस ने आजादी के बाद से अगर
है तो सबसे बड़ा उन्होंने धोखा दिया, धोखे पे धोखा दिया। फिर एक बार उन्होंने कुछ नाम निहाद लोगों का सहारा लेकर टीआरएस हुकूमत को बदनाम किया, मुसलमानों को धोखा दिया, तेलंगाना की आवाम को धोखा दिया। झूठे वादों के सहारे से झूठे 420 उन्होंने वादे किए, जिसमें से मेरे पास इनका माइनॉरिटी डिक्लेरेशन है। आप लोगों को मालूम है, उन्होंने कहा हुकूमत बनने के बाद 6 महीने के अंदर मैं शादी मुबारक 1,60,000 कर दूंगा और साथ में क्रिश्चियन सिख ग्रंथियों को और क्रिश्चियंस को भी देने का उन्होंने वादा किया। और जो शादी मुबारक वहाँ पर 3,000 करोड़ है, वहाँ पर 4,700 करोड़ है। ये है इनका वादा, ये करते हैं, काम ये करते हैं। कहने के लिए बहुत कुछ है, लेकिन एक आखिरी बात मैं ये कहूंगा कि इन्होंने वादे तो बहुत किए। केसीआर साहब तेलंगाना बनने के बाद आपने जब पहली बार हलफ लिया, शपथ लिया और आप जब तक आखिर तक आप सीएम रहे, उस वक्त तक पहले दिन से आखिरी दिन तक उन्होंने एक मुसलमान को अपने साथ कभी नायब वज़ीर आला बनाया, कभी वज़ीर आला बनाया। किसी के पास तारीफ नहीं है। एक केसीआर साहब है, दूसरे हमारे मुसलमान शायद। बीच में आपको याद होगा कुछ 6 महीने के लिए वजारतों को मुलतवी किया गया था। मैं माफी चाहते हुए कहूंगा केटीआर साहब के लिए भी वो रिकॉर्ड नहीं है जो हमारे मुसलमान को केसीआर साहब ने दिया। अपने साथ ये लोगों ने सिर्फ वादा किया, धोखा दिया। कहने के लिए बहुत कुछ है। आखिरी एक बात यह है कि केसीआर साहब ने मुसलमानों की तरक्की के लिए अपने दिल से जो सबसे बड़ा काम किया है, उसका एहसान हम किसी सूरत में अदा नहीं कर सकते। वो काम है टिमरीज। टिमरीज के तहत 1 लाख बच्चों को तालीम दे रहे हैं। ये तालीम वो हथियार है जिसके पास तालीम आ जाती है, वो इख्तियार करने के, हुकूमतों को चलाने के काबिल होता है, वो अपनी नस्लों को संभालने के काबिल होता है। कुछ वजीफा दे दिया गया तो वो एक बार खा लेगा, खामोश बढ़ जाएगा। मगर जिसको तालीम दी जाएगी वो न सिर्फ अपने घर को चलाएगा, अपनी कम्युनिटी को चलाएगा और पैसा कमा कर हुकूमत को टैक्स बनेगा तो हुकूमत भी चलेगी। क्या केसीआर साहब का काम। मैं अपनी बात को खत्म करते हुए एक शेर बोलना चाहूंगा, खासतौर पे आज के हालात के ऊपर। केटीआर मेरे वाहिद है, केटीआर मेरे वाहिद है, तेलंगाना सारा शाहिद है। केटीआर मेरे वाहिद है, तेलंगाना सारा शाहिद है। केटीआर को बीआरएस के किसी वर्कर, केटीआर में तो क्या, केटीआर में तो क्या बीआरएस के किसी वर्कर का कुछ बिगाड़ न पाएगा। केटीआर को क्या बीआरएस के किसी वर्कर का तो कुछ बिगाड़ न पाएगा, क्योंकि तेलंगाना की आवाम से देखा न जाएगा। तेलंगाना की आवाम बीआरएस के साथ है, केटीआर के साथ है, राजेंद्र नगर की आवाम साथ है। हमको राजेंद्र नगर में नई तारीख खत्म करना है। हमारे नौजवान खैर चल कर आगे आ रहे हैं। राजेंद्र नगर भी तरक्की से महरूम है, इस पर फिर कभी बात होगी। मुझे जो वक्त दिया गया इसका शुक्रिया करते हुए मैं आप तमाम से भी शुक्रिया अदा करूंगा। हम मुत्तहद होंगे। राजेंद्र नगर में इस बार बीआरएस के उम्मीदवार रिकॉर्ड मेजॉरिटी से जीतेंगे और उसका झंडा इंशाअल्लाह हमारे कार्तिक रेड्डी साहब के हाथ में होगा, सविता अम्मा के हाथ में होगा। हम उसके साथ हमारी तारीख खत्म करेंगे। हम बताएंगे कि राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी में जो पहली बार 2009 में राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी अमल में आई थी, तो उस वक्त इलेक्शन हुआ था, तो जो उम्मीदवार जीता था उसको टीआरएस की तारीफ थी। हमारी हुकूमत ने कहा था काम करो, हमारी पार्टी ने मैंने काम किया था। आपको याद होगा महाकुटुंबी का इलेक्शन था, तेलुगु देशम ने हमको धोखा दिया, हमने तेलुगु देशम का साथ दिया। राजेंद्र नगर में हमने केसीआर के तारीफी उम्मीदवार को जिताया। उसके बाद भी हम मुकाबला करते आए। जब भी तुम जीते हो वो टीआरएस की मेहरबानी है, केसीआर साहब के पैरों की धूल है। आइंदा भी टीआरएस का उम्मीदवार कामयाब होगा। मुझे जो वक्त दिया गया उसका शुक्रिया। जय तेलंगाना, जय केसीआर, जय केसीआर, जय तेलंगाना, కేసీఆర్ గారి నాయకత్వం। ఈ మధ్యల ప్రభుత్వం చాలా కుతకుతలాడుతున్నది. ఎవరినో ఒకరు లోపలేయాలి, ముఖ్యంగా రామన్నను ఎట్లన్నా వేయాలి లోపల వేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏదో అవుతుంది, మనం అందరం నిలబడిపోతాం అనుకుంటున్నారు. ముఖ్య సాబ్కి 5 నిమిషాలు టైం ఇస్తే రేవంత్ రెడ్డికి 5 రోజులు పడుకోకుండా
స్పీచ్ ఇచ్చిండు, రామన్న లోపలేసి ఎట్లయితుంది? ఈ విషయం తెలుసుకోవాలి. కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులను మనం ఎట్లా తయారమైన విషయం ప్రభుత్వం ఉన్న పెద్దలు చిన్న శాంపుల్ సైజ్ 5 నిమిషాలు మాట్లాడినట్టునే అనగనగా 20 నిమిషాలు మాట్లాడిన ముఖ్య సాబ్కి ధన్యవాదాలు. ఈరోజు మనం ముఖ్యంగా మణికొండ మున్సిపాలిటీ నుంచి 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉండగా కూడా మామూలుగా రాజకీయాలు ఎట్లుంటుంది, 4 రోజులు అధికారం కూడా వదులుతుంది. 4 రోజులు అధికారం ఉందంటే చూద్దాం మన ఎలక్షన్ రోజు వస్తాం లేదు పార్టీలు అని అనుకున్న ఈ కాలంలో 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉండగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పరిపాలన తెలంగాణకు, రంగారెడ్డి జిల్లాకు ముఖ్యంగా రాయన్నరికి అసలు పనికిరాదు. వీళ్ళు ఇంకా ఇక్కడనే కొనసాగితే తీరని రోడ్డు తెలంగాణకు జరుగుతుందని గుర్తించి మరీ 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేయడానికి ముందుకొచ్చిన మా పెద్దలు నాయుడు గారికి కానీ, ఆర్ఎంకే కానీ, మా పాత మిత్రులు నవాజ్ ఇంకా ఆమె వీళ్ళందరికీ కూడా పేరు పేరున మీరందరికీ మరొకసారి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా, కేసీఆర్ గారి సైనికులుగా మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ सबको इस्तेकबाल करता हूँ, खैर मखदूम करता हूँ और एक बार मैं जनाब ఒక విషయం మాత్రం యాద పెట్టుకోండి. నేను మిగతా విషయాలంతా పెద్దలు అమ్మ రామన్న మాట్లాడతారు. మన నియోజకవర్గం నుంచి దాదాపు 2 సార్లు అతిపెద్ద మెజార్టీతో స్థానిక శాసనసభ్యులు గెలవడం జరిగింది. మన నియోజకవర్గమే కాదు, పక్కన నియోజకవర్గాలు ఉన్న చెవులనే కానీ, ఇటున్న శైలికంపల్లే కానీ, మనకు కొంచెం పక్కనున్న పటెన్షన్ నియోజకవర్గాలు, ఈ 4 దిక్కులు మన నియోజకవర్గంలో వీళ్ళందరినీ కూడా ఎవరు సొంత శక్తితో గెలిచిన వాళ్ళు కాదు. యాద పెట్టుకోవాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరు సొంత శక్తిలో గెలిచిన వాళ్ళు కాదు. కేసీఆర్ అనే ఒక మహాశక్తి లేకపోతే వీళ్ళెవరు వార్డు మెంబర్ కూడా గెలవబోతుంది, వార్డు మెంబర్ కూడా గెలవబోతుంది. అట్లాంటి వాళ్ళని 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2 సార్లు ఎమ్మెల్యే టికెటే కాదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మన పార్టీలకు తెలుసుకొని వాళ్ళకి ఎంత అధికారం అప్పచెప్పింది. ఆ నియోజకవర్గాలకి వాళ్ళే ముఖ్యమంత్రిగా ఆ రోజు అధికారం చెలాయించిన విషయం కూడా మనం యాద పెట్టుకోండి. అట్లాంటి 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీ నియోజకవర్గంలో ఇంత ఆధిపత్యం చేసిరు కదా. 10 సంవత్సరాలు మీరు కేసీఆర్ గారు అధికారం పెట్టుకొని మీరు అక్రమ సంపాదన చేసిరు కదా. మీ కార్యకర్తలకి మీరు అనేక పదవులు ఇచ్చారు కదా. 10 రోజులు కూడా కేసీఆర్ గారి అధికారం లేకపోతే ఎందుకు ఉండలేకపోతున్న విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఒక విషయం మాత్రం నేను గట్టిగా చెప్తున్నా, గట్టిగా నమ్ముతా, ఎలక్షన్లు అందరం ఓడిపోతాం గెలుస్తాం అదంతా నడుస్తుంది. కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు వదిలిపోయినరో వాళ్ళు ఓడిపోవడమే కాదు, రాజకీయ సమాధి ఈ రోజుకి కట్టుకున్న విషయం ఎన్నికలు గెలుచుడు చాలా దూరం, ఎన్నికలు గెలుచుడు చాలా దూరం ఉన్నది. వాళ్ళు ఎన్నికలు గెలుచుడు ఏమున్నది, ఇంకా వాళ్ళు పొలిటికల్ గా అందరూ కూడా కథమైపోయిన విషయం యాద పెట్టుకోండి. గమ్మతున్నది, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తూ నిజంగా బాధేస్తుంది, నిజంగా సానుభూతున్నది నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంది. 10 సంవత్సరాలుగా జెండా కూలీలయ్యారు మీరు. సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాల వాళ్ళ అపోజిషన్లో ఉన్నప్పుడు జెండా కూలీగా మారినరు. ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక మనోళ్ళే అవుతుంటాయి, మళ్ళీ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు. మనోళ్ళు అంటే మన పార్టీ మొన్నటి వరకు ఉన్నారు, మనోళ్ళేం కాదు వాళ్ళు, మొన్నటి వరకు మన పార్టీలు ఉన్నోళ్ళు. ఎంత విచిత్రం రాయందా నియోజకవర్గంలో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు వాళ్ళు. వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయా లేదా? వచ్చినాయి. వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కూడా వేసుకోలేదు, వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బరాబర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధ వేస్తున్నది. మీరు ఇంకా జీవితం అంతా ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. మిగతా కార్యకర్తలు కూడా ఊర్లలో 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిన కూడా అవతలికి వెళ్ళి వచ్చి పదవులు పొందుకొని పోతున్నారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తున్నది. ఈరోజు 10 సంవత్సరాలు మన కాడ అధికారం అనుభవించి అవతల పోయిన ప్రకాష్ గౌడ్ గారే కానీ, మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే కానీ నియోజకవర్గానికి ఏమి చేయడానికి పోయిందనే విషయం ఈ రోజు కూడా స్పష్టంగా ఒక్క విషయం కూడా చెప్పలేదనే విషయం మీ అందరికి యాద్ చేస్తున్నా. ఇదొక విషయం అయితే ఉన్నదో తెలంగాణ వ్యాప్తంగా కూడా గట్లనే ఉన్నది. రామన్న చెప్తున్న ఆర్ఎస్ బ్రదర్స్ తెలంగాణలో అదే సేల్స్ ఫుల్ ఉన్నారు, ఆర్ఎస్ బ్రదర్స్ సేల్స్ ఫుల్ ఉన్నారు. ఆయన ఏదో గవర్నర్కి రాసిండంట, అది పర్మిషన్ ఇచ్చి అరెస్ట్ చేస్తాడంట. ఇవన్నీ ఎన్ని గవర్నర్కి అడిగే చేస్తున్నారు రైలు. ఇది కొత్త ఇది ఎందుకు అడుగుతున్నా అంటే నేను ఇచ్చినట్టు చేయాలి, నువ్వు ఇచ్చినట్టు చేయి, మన ఇద్దరం కలిపి మాట్లాడాలి. ఇది ఒక డ్రామా తెలంగాణలో నడుస్తున్నది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలంగాణలో స్పష్టత క్లారిటీగా ఒకటి మాత్రం అర్థమైనది,
కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ పరిగెత్తుతుంది, తెలంగాణ డెవలప్ అయిందనే విషయం మాత్రం తెలంగాణకి మనలో చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ విషయం యాద పెట్టుకోవాలా. మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు అమ్మ రామన్న గారు మాట్లాడుతున్నారు మనం చేసుకుంటూ. రాయన్న నియోజకవర్గం అన్న మీరు ఓన్లీ మణికొండ మున్సిపాలిటీకి సంబంధించిన జాయినింగే. రానున్న రోజుల్లో రాయన్న నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దుతాం. ఈ అన్ని నియోజకవర్గాలు కూడా మళ్ళీ మన పార్టీ గెలిచినట్టు మేము పనిచేస్తామని మీకు మాటిస్తూ ఇక పెద్దలు సీతారాం గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాం. అది సిచ్యువేషన్. మన నాయుడు గారు ఒక నిమిషం ఆయన రిజర్వేషన్ ప్రెస్ వాళ్ళకి చూపిస్తా ఉన్నారు. కొంచెం ఒకసారి చూపించండి. రిజిగ్నేషన్ నాయుడు గారు జాయింట్ సెక్రటరీ పోస్ట్ జిల్లా జాయింట్ సెక్రటరీ పోస్ట్ రిజైన్ చేసి పార్టీలో చేరారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎలక్షన్ ముందు కరెక్ట్ గా ఆయన వారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు. మరి నమస్కారం సార్. టీఆర్ఎస్ పార్టీలో పనిచేశాను సార్, వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. కానీ నేను పార్టీలో పనిచేసిన తర్వాత పెద్ద మనుషులకు ఎవరికి నచ్చలేదు సార్. నేను పనిచేస్తుంటే ఒక నాయకుడు నన్ను ఎంతసేపు పంపించాలనే చూశారు కానీ ముసాలను చూడలేదు సార్. పార్టీలోకి రావడం జరిగింది సార్. ఇప్పుడు నేను కార్తీక్ రెడ్డి గారిని సంప్రదించి కార్తీక్ రెడ్డి గారు సార్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చాను. పెద్దలు మహమ్మద్ గారు, పెద్దలు అమ్మగారు మాట్లాడాక మహమ్మద్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. వేదిక మీద నా గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు పెద్దలు మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారికి, అదేవిధంగా కాళీ వెంకటేష్ గారు మన ఎమ్మెల్యే గారు, వేదిక మీద ఎక్స్ ఎమ్మెల్యే గారు, వారితో పాటు ఈరోజు సభకు అధ్యక్షత వహించిన సీతారాం గారు, అదేవిధంగా కార్తీక్ బాబుతో పాటు మీ అందరికీ కూడా మీరు వేదిక మీద వేదిక పొందుతున్న మా కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మీడియా సభ్యులకి, మా మహిళా సోదరి మండలికి అందరూ నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మీరు కేసీఆర్ గారి నాయకత్వం మీ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కాబట్టి కేసీఆర్ గారు వెన్నంటే మేము ఉంటామని వచ్చిన మీకు అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెబుతా ఉన్నాను పేరు పైన. వారితో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఒక 5-10 మంది కండువాలు వేసినాం కాబట్టి అని కాదు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మీకు అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను. అయితే చాలా సంతోషం. గౌరవ పెద్దలందరూ కూడా ఉన్నారు, రాజేంద్ర కూడా కనిపిస్తున్నాడు. చాలా సంతోషం. అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది, ఒక మణికొండ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడికి వచ్చిన్నారు. ఇక మహిళా సోదరి వాళ్ళు అయితే ఛాన్సెస్ తగ్గించినట్టుంటారు. కాబట్టి నిజంగానే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ గమనించి ఒక 11 నెలలు అయ్యింది కానీ 11 సంవత్సరాలు అయినట్టు చుక్కలు చూపిస్తున్నాడు ఈరోజు ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు. సో ఎప్పుడు పోతారా, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారనే ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది. కింది స్థాయి నుండి పై స్థాయి వరకు, ఒక వ్యవసాయకుల నుండి మొదలు పెట్టుకుంటే ఒక వ్యాపారవేత్త వరకు కూడా ఏంటి రాష్ట్రంలో పాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఎట్లా ఉందని ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది. అదేవిధంగా ఈరోజు మణికొండ మున్సిపాలిటీ తీసుకుంటే తెలంగాణ రాకముందు ఎట్లుంటే కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా మారింది అనేది ఆ ప్రాంతాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ ప్రాంతం ఏ విధంగా బాగా డెవలప్మెంట్ అయింది. ఎప్పుడు నేను కేటీఆర్ గారితో గొడవ పడుతుంటే షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, అసలు ఈ 2 నియోజకవర్గానికి మీరే ఎమ్మెల్యేనా అని అడుగుతుంటే మంత్రి గారు నేను ఆలోచన. ఎందుకంటే ఎక్కడ చిన్న సమస్య ఉన్నా డబ్బులు తీసుకుపోయి రాజేంద్ర నగర్లో పెడతా ఉంటుండే, షేర్లింగంపల్లిలో పెడతా ఉంటుండే. ఈ గల్లీకి రోడ్ లేదు, లింక్ రోడ్ కావాలా, ఇక్కడ బ్రిడ్జ్ కావాలి, నార్సింగ్ దగ్గర లింక్ రోడ్ దిగాలి అని ఇవే ఆలోచిస్తుంది మంత్రి గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు. సో ఎప్పుడు నేను గొడవ పడుతుంటే అన్నట్టు అసలు ఎమ్మెల్యే గారికి అవగాహన ఉందో లేదో కానీ రాజేంద్ర నియోజకవర్గం మీద, షేర్లింగంపల్లి మీద మీకున్న అవగాహన ఇంకెవరికి లేదండి. అంత బాగా డెవలప్ చేస్తున్నారు.
మనం అనుకున్నాము మన దగ్గర సైకిల్ ట్రాక్ ఎట్లా వచ్చింది రింగ్ రోడ్ పక్కన, అసలు ఎక్కడన్నా ఉందా? హాయిగా పొద్దున్న లేస్తే దాన్ని చూస్తే సైకిల్ దొక్కనికి రాని మాలంటలో కూడా దొరికితే బాగుండాలి ఫీలింగ్ వస్తాను. సో ఇట్లా ఒక్కొక్కటి ఆలోచించి అంటే ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు, వారి నాయకత్వంలో కేటీఆర్ గారు చేశారు. ఈరోజు మన గండిపేట లేక్ దగ్గర 100 కోట్లు పెట్టి ఆడ పార్క్ డెవలప్ చేస్తున్నారు కదా, ఎవరైనా అనుకున్నామా? మన అప్ప దగ్గర ఆ కొండలు గుట్టలు ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ని ఈరోజు సండే 1000 మంది వాకింగ్ పోతారట అక్కడ. అంటే అంత ఆలోచించారు. అంటే భవిష్యత్తులో ప్రజలకు ఏం కావాలా, ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన గతంలో కేసీఆర్ గారు చేస్తే ఈ 11 నెలల్లో ఈ రాష్ట్ర ప్రతిష్ట 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఎట్లా పెంచారో 11 నెలల్లో నెల తగ్గించుకుంటూ పోయారు. రాష్ట్ర ప్రతిష్ట ఎట్లా దిగజార్చాలనే కంకణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నగారు మొన్న మేము కొడంగల్ దగ్గర వెళ్ళాం. మొన్న గొడవ అయింది కదా, 3 రోజుల నుండి చూస్తున్నాం కదా. అవసరం లేని దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసి ఏ విధంగా బాధ పెడుతున్నాడని చూస్తున్నాం. కొంతమంది లేడీస్ మాట్లాడుతూ ఉంటే అక్కడ పోయిన తర్వాత నిజంగానే ఎంత అరాచకం చేస్తున్నారంటే భూమి ఇవ్వమంటున్నారు, భూమి ఇవ్వకపోతే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి జైల్లో పెట్టడం ఒకటైతే, అర్ధరాత్రి 1:30కి పోయి లైట్స్ ఆఫ్ చేసి లేడీస్ని అసభ్యంగా వాళ్ళు వివరించి చెప్తా ఉంటే మనసు కలుపు మనం ఎక్కడున్నామో ఏం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అనిపించింది. మహిళల పట్ల అంత అసభ్యంగా ప్రవర్తిస్తూ అంత అరాచకం చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిన వాళ్ళ ఓట్లు వేసుకొని కనీసం నోరు కూడా వెళ్ళట్లేదు. కానీ ఏం చేస్తున్నారంటే అవతల పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారో ఏం చేయాలి, కేటీఆర్ ఏం చేయాలి ఫస్ట్ అనేది ఒకటే డిస్కషన్ తప్పిస్తే ఇంకా వేరే ఆలోచన లేదని నా ఓట్లు వేసిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అనే ఆలోచన లేకుండా కేటీఆర్ ఏం చేయాలని ఒక ఆలోచన ఒకటే ఈ 3 రోజుల నుండి 4 రోజుల నుండి చూస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఒక మహిళా జర్నలిస్టు వాళ్ళ సొంత ఊరికి పోతే 2 మహిళా జర్నలిస్టులు మీరు చూస్తున్నారు వీడియోలలో ఎంత అసభ్యంగా ప్రవర్తించింది ఆ మహిళా జర్నలిస్టుల మీద చూస్తున్నాం. ఎక్కడికి వాళ్ళ ఊరికి ఒక మహిళా జర్నలిస్ట్ పోతే కూడా అదే కొడంగల్ పోతే కూడా అదే విధంగా ప్రవర్తించున్నారు. ఎక్కడైనా మహిళల మీద అరాచకం జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక్కరు కూడా ఆ అధికార పార్టీ నుండి స్పందించడానికి ప్రభుత్వం ఉంటే సిద్ధంగా లేదు. ఎక్కడ చూసినా అరాచకం చేస్తున్న ఈ సందర్భంలో నిజంగానే చాలాసార్లు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చూసినప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగంలో అన్ని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో రైతులు రోడ్డున పడి రైతుల మీద కేసులు అయ్యి రైతులను 3rd డిగ్రీ ప్రయోగించి జైల్లో పెడతా ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు వచ్చినప్పుడు అన్ని డిక్లరేషన్లను వచ్చి పెద్ద సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారి గురించి చెప్పినారు. మరి రాష్ట్రంలో ఇంత అరాచకం అవుతుంది కదా, మహిళల్ని అర్ధరాత్రి పోయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కదా అధికారంలో ఉన్న వాళ్ళు, ఎందుకు మీరు ఇక్కడ వచ్చి పలకట్లేదు, ఎందుకు ఇటు పక్కన తిరిగి చూడట్లేదు, వినిపించట్లేదా, కనిపించట్లేదా రాహుల్ గాంధీ గారని నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ఒకసారి కన్ను విప్పి వినండి, చెవులు విప్పి వినండి, కన్ను విప్పి చూడండి. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం సృష్టిస్తూ మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. मेरी बहन सीनियर लीडर एक्सप्रेसर सविता इंद्राणी गारू, माँ अमरपेट एमएलए कावेरी वेंकटेश साहब, माँ एक्स एमएलए चंदर साहब, माँ डायनेमिक लीडर कार्तिक रेड्डी साहब जिसकी सदारत में आज जॉइनिंग हो रही, मुखी साहब, मेरी बहनों डैश पर बैठे हुए मेरे तमाम भाइयों और बहनों, और आज की इस प्रोग्राम में जो पार्टी जॉइनिंग किए उन तमाम मीडिया दोस्तों को मेरा सलाम और नमस्कार। मैं कोई बात करूँगा क्योंकि सब लोग इंतजार में केटीआर साहब सुनने के लिए। देखिए बहुत से पार्टियां बनते हैं पावर के लिए। तेलुगु देशम पार्टी एनटी रामाराव साहब ने बनाया था, 1 साल में उन्होंने पावर में आए, और केसीआर साहब एक महान लीडर है, इसलिए लोग उन्हें 5वां गांधी कहते हैं। उन्होंने पावर के लिए पार्टी बनाई, तेलंगाना के अवाम को इंसाफ दिलाने के लिए, क्योंकि हमारी जो दौलत थी पूरी लूट कर आंध्र ले जाते थे, हमारे लोगों को ना नौकरियां मिलते थे, ना हमारे साथ इंसाफ होता था। हमारी स्टेट में कांग्रेस ऑलरेडी 50 साल हुकूमत कर चुकी है, कभी भी हमारी तरक्की के बारे में नहीं सोचा। हमेशा तेलंगाना में फिसादात हुआ करते थे, फिसादात होने के बाद ये कांग्रेस के लीडर आकर शक्कर दिया करते थे, चावल दिया करते थे, एक पैकेज बना कर देते थे।
और हमारे महान और महात्मा लीडर केसीआर साहब 2014 में जैसा पावर में है, तेलंगाना से फिसादात का खात्मा करने वाले लीडर है वो केसीआर साहब। केसीआर साहब असल देखे तो तेलंगाना के मालिक है। ये जो किराएदार है ना, आज आगे कांग्रेस वाले बात कर रहे हैं कि हमें तरक्की नहीं दिला सकते। हर सूबेदार में आप देखिए 1 साल में क्या हाल हो चुका है हमारे स्टेट का। हर जगह बैकवर्ड हो चुके हैं, हर सूबेदार में पीछे हो चुके हैं। हमारे स्टेट को तरक्की दिलाने वाले, हमारे स्टेट लाने वाले, हमारे स्टेट में रहने वाले हिंदू मुस्लिम सिख ईसाई भाइयों को एक जगह करने वाले कोई लीडर है तो केसीआर साहब। इसलिए हमारा फर्ज बनता है, और हकीकत में हमारे साथ धोखा हुआ है। रेवंत रेड्डी और कांग्रेस पार्टी ने हर जगह धोखा कर रहे, वायदे कर रहे पर अमल आवारी नहीं करते। आप देखिए 6 गारंटी दिए गए, एक भी गारंटी नहीं। आरटीसी में जो पुराने बस आए ना वो छोड़ दिए थोड़े औरतों को फिरने के लिए। कोई स्कीम ऐसी नहीं है। हमारे बहनों के लिए 2500 पेंशन की बात की गई, जब पूछना चाहता हूँ 1 रुपया भी मिल रहा है? नहीं मिल रहा है। हमारे बहनों की शादी में 1 तोला सोना देने की बात की गई। हर सूबेदार में तरक्की देने की बात की गई, पर कोई तरक्की देने वाला नहीं है। अगर तरक्की देने वाला कोई महान लीडर है वो केसीआर साहब। आज हमारे रेजिडेंशियल स्कूल के बारे में सविता मैडम ने भी कहा, चंदा साहब भी गए। कांग्रेस यहाँ पर 50 साल में सिर्फ 200 रेजिडेंशियल स्कूल टोटल थे, और उसमें माइनॉरिटी के लिए 10 रेजिडेंशियल स्कूल थे। केसीआर साहब आने के बाद 800 से ज्यादा रेजिडेंशियल स्कूल का इजाफा किया हर कास्ट के लिए। उसमें 7 माइनॉरिटीज के लिए भी 204 रेजिडेंशियल स्कूल खोले। पहले 1000 बच्चे मुकम्मल तालीम हासिल करते थे, और केसीआर साहब के दौर में 1,40,000 लड़के और लड़कियां तालीम हासिल कर रहे हैं। ये हमारे महान का कारनामा। उसी तरह तेलंगाना की पर हेड इनकम इंडिया में सबसे ज्यादा अच्छी इनकम और खुशहाल है तो तेलंगाना के आवाम। ये हमारे साथ धोखा हुआ है। रेवंत रेड्डी साहब जो झूठ बोलते हैं, सबको झूठ बोले मैं कब तक निभाएंगे? झूठा आदमी कभी भी सक्सेस नहीं हो सकता। देखिए आप 1 साल के अंदर ही कांग्रेस को इस्तीफा देकर हमारे भाई पार्टी को जाए, हमारी पार्टी ज्वाइन कर रहे हैं। कांग्रेस का ये कारनामा है। कांग्रेस ने कभी भी आजादी के बाद अवाम के साथ इंसाफ नहीं किया। आज सबसे ज्यादा बैकवर्ड है तो तेलंगाना के अवाम थे। आज तेलंगाना बनने के बाद केसीआर साहब ने 9.5 साल में तेलंगाना को किधर से किधर लेकर जगह पहुंचाया। हमारे हरकियाती लीडर केटी रामाराव साहब ने हैदराबाद को दुबई की तरह बना है। आज दुबई से अमेरिका से लोग आकर हैदराबाद दिखकर कह रहे हैं अरे हम तो 5-6 साल के बाद आए, आज हैदराबाद दिख रहे हैं, नारसिंगी दिख रहे हैं, हैदराबाद के सराउंडिंग दिख रहे हैं। ऐसा दिख रहा है कि अमेरिका की तरह दिख रहा है। इतना डेवलप किया गया है स्टेट को, ये स्टेट को मुकम्मल कांग्रेस की तरह करना चाहती है। इसलिए मेरे भाइयों बहनों से मैं एक ही बात की अपील करना चाहता हूँ, ये लोग आपके नहीं है। अगर आपके कोई है, आपके बेटे या आपके पिताजी है या आपको चाहते हैं, आपको तरक्की देना चाहते हैं, वो केसीआर साहब है। उनके हाथ मजबूत कीजिए। और हमारे डायनामिक लीडर केटी रामाराव साहब ने जिस तरह हैदराबाद को डेवलप किया है उसकी मिसाल हिंदुस्तान में नहीं मिल सकती। आज हैदराबाद देखकर लोग दंग हो रहे। कुछ दिन पहले एक साहब अमेरिका से आए थे, उन्होंने कहा कि मैं 10 साल के बाद आया हूँ, और नारसिंगी जाकर देखने के बाद मुझे ऐसा दिख रहा है अमेरिका से भी आगे बढ़ रहा है तो हैदराबाद तेलंगाना स्टेट है। इसलिए मेरे भाइयों बहनों, ये लोग धोखेबाज है कांग्रेस वाले। हमको एक जगह रहने नहीं देते, आपस में लड़ाते। देखिए तेलंगाना बनने के बाद कितने फिसादात हो रहे हैं। हर जगह हिंदू मुस्लिम फीलिंग फैल रहे हैं, और केसीआर साहब ने दौरे हुकूमत में अमन का भाईचारे का फायदा दिया। इसलिए मैं तमाम मेरे बहनों भाइयों आज खास तौर से जो मेरे पार्टी में मेरे भाई ज्वाइन किए तो सबका वेलकम करता हूँ। और एक ही बात कहता हूँ, आपकी कोई पार्टी है वो टीआरएस पार्टी, आपके कोई लीडर है वो केसीआर साहब है, आपके कोई लीडर है वो केटीआर साहब है। इनके हाथ मजबूत कीजिए, इंशाल्लाह बहुत जल्द बहुत बड़ा इंकलाब आने वाला है। ये झूठे हमेशा हुकूमत नहीं कर सकते झूठ बोलकर। उस दिन में आवाम को तुमने गाँव में घुसने नहीं देंगे। एमएलए को कहेंगे कि आप पहले जो वायदा किए वो पूरा कीजिए, तो हमारे साथ धोखा करें। इसलिए मैं तमाम मेरे भाइयों बहनों से ये गुजारिश करता हूँ कि आपकी घर की पार्टी अपनी पार्टी वो की है बीआरएस पार्टी। एक बात बोलते हुए मैं बात खत्म करना चाहता हूँ। हिंदुस्तान को आज़ादी दिलाने में सबसे आगे गांधी जी रहे। उन्होंने कई जगह सत्याग्रह बैठा है। उसके बाद ये तेलंगाना हासिल करने वाले, तेलंगाना लाने वाले लीडर केसीआर साहब है। उन्होंने मरण पर बैठा था। मेरे बहनों से कहता हूँ, आपका बेटा एक टाइम नहीं खाता, 2 टाइम नहीं खाता तो आप बाहर निकल जाते भूखा पेकर। अरे मेरा बच्चा सुबह से भूखा है,
सुबह से खाना नहीं खाया, पर हमारे महान और महात्मा लीडर 11 दिन तक एक दाना नहीं खाए। किसके लिए? आपके लिए, तेलंगाना के लिए। जब 11 दिन होने के बाद जयशंकर साहब से और बड़े बड़े लीडर से जाकर केसीआर साहब से गुजारिश की, आप भरत तोड़ दीजिए और फिर से तेलंगाना के लिए लड़ेंगे। पर हमारे महान और महात्मा लीडर ने क्या कहा, मेरी जान गई तो परवाह नहीं, मुझे मेरे आवाम के लिए मेरा तेलंगाना चाहिए। ये कहने वाला जो लीडर है वो केसीआर है। इसलिए उनकी कदर कीजिए, उनके हाथ मजबूत कीजिए, ये आपके लिए बेहतर रहेगा। इसलिए मेरे भाइयों बहनों, मैं आपसे यही गुजारिश करना चाहता हूँ, आपकी पार्टी है तो बीआरएस पार्टी है, इसको थाम लीजिए और हमेशा इंशाल्लाह आने वाला वक्त हमारे लिए बहुत अच्छा रहेगा। मुझे जो मौका दिया गया है उसके लिए मैं शुक्रिया अदा करता हूँ। लेकिन आखिरी नेता को मुबारकबाद देता हूँ, आपके तरफ से काफी लोग जैन होते जा रहे हैं, मुबारक आ रहा है, क्योंकि नौजवानों का दौर है, आने वाला दौर बहुत तेजी से तरक्की करेगा तेलंगाना। हमारा फर्ज बनता है बीआरएस पार्टी के हाथ मजबूत कीजिए और सुनहरा तेलंगाना जो सीएम साहब का सपना है वो जरूर बनाए। और उनके हाथ में ही बन सकता है। ये दूसरे लोग जो हमारे किराएदार है ना, ये लूट कर ले जा रहे हैं यहाँ का पैसा, दूसरे स्टेटों में खर्चा कर रहे हैं। इसलिए मेरे भाइयों बहनों, हम सब मिलजुल कर आपस में मुख्तलिफ तरीके से बीआरएस पार्टी के हाथ मजबूत कीजिए और हमेशा यही सोचिए, आपका कोई लीडर है वो केसीआर साहब है, आपका कोई लीडर है वो केटीआर साहब है। तो आपको मुझे जवाब दिया गया है, इसका मैं शुक्रिया अदा करता हूँ। जय तेलंगाना, जय जय। మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు సీతారాం దూరిపాల గారు, మీరు అనగారిని పరిచయం చేయడం మర్చిపోయినాను. అమర్పేట శాసనసభ్యులు పెద్దలు వాళ్ళ స్వామి అయ్యప్ప స్వామి మాలేశ్వర అన్నగారు, కాలేరు వెంకటేష్ అన్న గారు, గౌరవనీయులు రామగుండం మాజీ శాసనసభ్యుడు సోదరుడు కోవిపంటి చంద్ర గారు, ఇప్పటిదాకా తన మాటతో షాయరీతో మిమ్మల్ందరినీ ఆకట్టుకున్న మా తమ్ముడు అబ్దుల్ ముఖీద్ చందా గారు, వేదిక పైన ఆశీనులైన గౌరవనీయులు వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ నిజాముద్దీన్ గారు, ఇంకా మా అర్షద్ గారు, అదేవిధంగా చాలా మంది పెద్దలు ఉన్నారు. నేను ఎవరో పేర్లు చెప్తున్నాను, మనుషులు నేను తిట్టుకోండి, బయటకు తిట్టండి. వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, ముందున్న మా మణికొండ నియోజకవర్గం నుండి తరలి వచ్చిన, మణికొండ మున్సిపాలిటీ నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ప్రత్యేకించి ఈరోజు పార్టీలో చేరుతున్న నాయుడు గారు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీకి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడంట. ప్రత్యేకంగా సెలవు పెట్టి ఈరోజు మరి ఇక్కడికి వచ్చేసిన వారి అబ్బాయి కూడా, దాంతోపాటు వాళ్ళ మిత్ర బృందం మొత్తం నాయుడు గారు కూడా వచ్చిన పెద్దవాళ్ళందరికీ, అదేవిధంగా సోదరులు షేక్ ఆరిఫ్, భాస్కర్ గౌడ్, నవాజ్, ఆమెర్, ఖానాపూర్ ఉప సర్పంచ్ వెంకటేష్కి, అదేవిధంగా పేరు పేరున కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పత్రికా మిత్రులకి, మా వెనకాల నిల్చొని మరి వింటున్న ఆడబిడ్డలకి, జల్దీ తొందరగా పేరు ఇంకా కనబడతలేదు. మధ్యలో కూర్చుంటే వాళ్ళకి ఇంకా కనబడుతుంది, చూస్తారు మధ్యలో గొడవ కట్టేసి వెంటున్నాళ్ళు కనబడుతుంది. థ్యాంక్ యూ. పేరు పేరున అందరికీ నమస్కారం. మీ అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు తెలుసు. రోజు పేపర్లలో, టీవీలలో ఏం జరుగుతూ ఉంది, ఏమేమి అవుతున్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. మీకు ఒక విషయం మాత్రం నేను ప్రత్యేకంగా గుర్తు చేయదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు, సరిగ్గా 11 సంవత్సరాల కిందట హైదరాబాద్ మహానగరంలో, ముఖ్యంగా రాజేంద్ర నగర్ కానీ లేదా రంగారెడ్డి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో కానీ కొన్ని అనుమానాలు ఉండేది. హైదరాబాద్కి పెట్టుబడులు వస్తాయి అనేది కాదు, ఉన్నాయో పోతాయంట, హైదరాబాద్ అభివృద్ధి గుర్తుపడుతుందంట, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిపోతుందంట, హైదరాబాద్లో హిందువులు ముస్లింల మధ్యన అనవసర గొడవలు అవుతాయంట అని చెప్పి చాలా చాలా రకాలుగా ఆనాడు ప్రచారాలు జరుగుతూ ఉండేది. చాలా మంది మర్చిపోయినట్టు కూడా ఉన్నారు, ఎందుకంటే అవన్నీ పాత ముచ్చట్లు కాబట్టి మర్చిపోయినట్టున్నారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి మన కులంగా, సంక్షేమమే మన మతంగా, ఈరోజు పేదవారిని, పెద్దవారిని అందరినీ కూడా బ్రహ్మాండంగా కలుపుకొని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ సమపాలలో అందే విధంగా చాలా చక్కగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని పరిపాలించినారు. కాబట్టి భారతదేశంలో ఎన్నో రంగాలలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా, ఒక దిక్సూచిగా, ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తలసరి ఆదాయంలో కావచ్చు, విద్యుత్ వినియోగంలో కావచ్చు, పరిశ్రమల ఆకర్షణలో కావచ్చు, వ్యవసాయ విస్తరణలో కావచ్చు, పేదవాళ్ళను ఆదుకునే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు,
యాదాద్రి లాంటి గుడి కట్టే విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పెట్టే విషయమే కావచ్చు, లేదా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే విషయమే కావచ్చు, ఏ విషయంలోనైనా బ్రహ్మాండమైన అభివృద్ధిని, బ్రహ్మాండమైన సంక్షేమాన్ని 10 ఏళ్లలో కరోనా లాంటి మహమ్మారి తరుముకొచ్చినా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఎక్కడ సంక్షేమం ఆగకుండా చూసుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారిని మీరు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆనాటి మన అభ్యర్థిని మీరు అఖండంగా విచారించబోతున్నారు. ఇప్పుడు కార్తీక్ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని వదిలిపెట్టి పోవచ్చు కాదు, కానీ ఎమ్మెల్యే పోయినా అధికార లాలసతో పైరవుల కోసము, పదవుల కోసము, ఇంకో దానికోసం వారు పోయినా మేము మాత్రం ఉంటాము, పార్టీని వదిలిపెట్టమని చెప్పి నిబద్ధతతో ఉన్న మా గులాబీ అన్నదమ్ములకి, ఆడపిల్లలకు హృదయపూర్వకంగా కష్టాలు అందరికీ వస్తాయి. కష్టాలు మనిషి అనేవాడికి అందరికీ వస్తాయి. గెలుపులు, ఓటములు, ఎదురు దెబ్బలు ఇవి కొత్తగా. 2001 ఏప్రిల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు ఆయన వెంబడ కేవలం పిడికెడు మంది ఉంటుంది. కానీ 24 ఏళ్లలో ఈరోజు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ ఇంతింతాయి వడ్డుడింతాయి అన్నట్టు ఆనాడు పెట్టిన ఒక విత్తనం వాళ్ళ మహావృక్షమై వేలాది లక్షలాది మంది నాయకులను, కార్యకర్తలను బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో అద్భుతంగా విజృంభించి భయంకరంగా ఇవాళ అన్ని చోట్ల కూడా విస్తరించింది. నా విజ్ఞప్తి, నా ప్రార్థన మిత్రులు ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, టీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు. కొంతమంది కళలు కట్టున్నారు, పిచ్చి కళలు కట్టా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు, కేసీఆర్ ను ఫినిష్ చేస్తా, బీఆర్ఎస్ ను ఫినిష్ చేస్తా. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను, కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా 24 ఏళ్లలో చాలా మంది ప్రగల్భాలు పలికినారు, పిచ్చి ప్రేలాపనలు చేసినారు. ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు, కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? ఇంకా వాళ్ళు ఫినిష్ అయినా ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ అనే వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన నడుము బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ, రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతాను. ఇవాళ అధికారము, పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం. అది కేసీఆర్ గారికి మాత్రమే. కొంతమంది రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి, అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నారు, 2 కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దగా అయిపోను, ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపో. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. నువ్వే చెప్తావు కదా, ఏం చెప్పినావు ఎలక్షన్లకు ముందు? కేసీఆర్ పిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు అంటే నేను రైతు భరోసా ఇస్తా అంటే నేను ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డి, రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నది, 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎక్కడ పోయింది రైతు భరోసా? నువ్వే అంటివి కదా 10,000 ఏమున్నది, 15,000 ఇస్తా అంటే. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అంటే. మరి ఎక్కడ బాయ్? ఉన్న వానాకాలం మన రైతు బంధు ఇప్పటికే కొట్టినాం, ఇప్పటి వరకు వానాకాలం రైతు బంధే ఖాతాలో పడలేదు. రైతన్నలు పాపం మోసపోయినామని ఇప్పుడు అర్థం చేసుకొని ఊరుగా బాధపడతా ఉన్నారు. రుణమాఫీ అంటే ఏమంటే అన్నాడు, రుణమాఫీ చేస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే మీరు రుణమాఫీ అయిన కూడా బ్యాంకు కురకండి, ఆగమాగండి. కేసీఆర్ 1,00,000 రూపాయలు మీకు మాఫీ చేసినాడు, నేను 2 లక్షలు చేస్తా. లోన్ తెచ్చుకోకపోతే అర్జెంట్ గా తెచ్చుకోండి. డిసెంబర్ 9, 2023 సోనియమ్మ బర్త్డే, వెంటనే సంతకం పెడతా అంటే. సోనియమ్మ బర్త్డే పోయిన సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం రానే వస్తున్నది, ఇంకో సంవత్సరం. మరి 2023 అన్నాం, అది పోయింది. సోనియా గాంధీ గారి బర్త్డే మళ్ళీ వస్తూనే ఉన్నది, ఇంకో 4 రోజుల్లో 10 రోజుల్లో. ఇంతవరకు ఏమైంది రుణమాఫీ అంటే? సమాధానం లేదు. అదొకటే కాదు, ఒక సోనియా గాంధీ గారిని మోసం చేయలేదు, రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల్ని మోసం చేయలేదు. మొత్తం ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఉంటు. యాదగిరి గుట్ట పోయిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఉంటున్నాడు. వేములవాడ పోయిండు, రాజరాజేశ్వర స్వామి మీద ఉంటున్నాడు. భద్రాచలం పోయినాడు, సీతారామ స్వామి మీద ఉంటున్నాడు. అలంపూర్ పోయినాడు,
జోగులాంబ తల్లి మీద ఉంటాడు, ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జూబ్లీహిల్స్ పెద్దమ్మ మీద ఉంటాడు. నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారట. వీడియో కూడా దొరికిండ్రా నాయన మనకు. మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం, దేవుళ్ళని మోసం చేసుకోవడం మొదటి వాడు. మీరు ఆలోచించండి, నేను చెప్పాను తప్ప ఒక్క ఆలోచించండి. ఏమన్నావు నువ్వు? 15 ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ. ఇక ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది. హరీష్ రావు ఏడున్న మూసిల దుక్కు, గంగల దుక్కు, రాజీనామా చేస్తావా సస్తావా అండి. ఇవాళ అడవేమని రుణమాఫీ. ఆఖరికి పోనీ హిందూ దేవుళ్ళని మోసం చేసినాం. ఆఖరికి మా జాంగీర్ పీర్ దర్గా కూడా పోయి అక్కడ కూడా అప్పుడు పెట్టుకున్నాడు. జాంగీర్ పీర్ దర్గా పోయి పాపం అక్కడ ఒకటి పెట్టినాడు. ఒక్కరిని కాదు, అన్ని మెదక్ చర్చి కూడా వచ్చుకున్నాడా. మెదక్ చర్చిలో యేసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు. అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఉట్టు పెట్టినాడు. ఏ దేవుడిని వదలలేదు, ఏ కులాన్ని వదలలేదు, ఏ మతాన్ని వదలలేదు. అంటే ఇంత మోసం అంటే ఇవాళ నేను నిజంగా కూడా హైదరాబాద్ ప్రజలకు మాత్రం, మీ చైతన్యానికి మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో నేను శిరస్సు వంచి మీకు మాత్రమే ఉంటాయి. అందుకే మీరు కల్పించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు. ఆయన పోయినా ఏవి కాదు పార్టీకి అని చెప్పి వాళ్ళ పార్టీని మణికొండలో కావచ్చు, నార్సింగిలో కావచ్చు, కొండగూడలో కావచ్చు, శంషాబాద్ లో కావచ్చు ప్రమాణంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పట్టిన ప్రదర్శిస్తున్న మా నాయకులు మొత్తానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మీతో ప్రార్థన, మీ అందరితో ప్రార్థన ఒకటే. నిజంగా కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది. ప్రజలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే ఒక అరుదైన అవకాశం ఉంటుంది. ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారికి వచ్చిందని మాట ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే చాలా సంతోషంగా ఉంది. మధ్యకాలంలో ఒక్కసారి కాదు కార్తిక్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా అన్న ఫోన్ చేసి, అన్న హైదర్ కోర్టులో హైదర్గూడలో చాలా మంది మనవాళ్ళు ఈ మూసీ వల్ల బాధపడుతున్న వాళ్ళు, మూసీ ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి ఏదైతే ఢిల్లీకి మూటలు పంపేదానికి రంగం సిద్ధం చేస్తా ఉన్నాడో దీనివల్ల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఒకటే అన్నాను, మన పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా బాధితులు, తప్పకుండా వారికి స్వాగతం. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 500-600 కుటుంబాలు ఇక్కడికి వచ్చి సవితక్కని, మన నాయకులని, మన అందరినీ కలిసి మీరు మా దగ్గరికి రండి అంటే రాజేంద్ర నగర్ నియోజకవర్గం అంతా 2-3 డివిజన్లు తిరిగిన అల్తాపూర్ కానీ, హైదర్ షాకోట్ కానీ, పక్కన బౌద్ధుర్పురాకు, మన కార్వాన్ దగ్గర ఉండే ప్రాంతం కానీ మొత్తం తిరిగినాం. కిషన్ బాబు కూడా వచ్చినాం. అక్కడ పోతే హిందూ లేదు, ముస్లిం లేదు, ఏమీ లేదు. గుర్కా కప్పుకున్న మా ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళు వచ్చి అంటున్నారు, మాకు సబ్ పతా చల్ గయా సాబ్, మాకు ఎవడు మా దోస్తు ఎవడు దుష్మని అర్థమైంది, మా కష్టంలో ఎవడున్నాడో మాకు అర్థమైంది. 40-50 ఏళ్ళకి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. ఇలా మమ్మల్ని అక్రమాలు కబ్జా కోడని ముద్రేస్తున్నది ప్రభుత్వం. రిజిస్ట్రేషన్లు అయినాయి, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది, పైసలు కట్టించుకున్నది, పర్మిషన్లు ఇచ్చింది, పైసలు కట్టించుకున్నది, ట్యాక్సులు కడుతున్నాం, ప్రతి సంవత్సరం గర్భట్టి కడుతున్నాం, హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, అన్ని కడుతున్నాం. అన్ని కట్టగా ఇవాళ మమ్మల్ని దొంగలు, కబ్జా కోర్లు, ఆక్రమణదారులు అని చెప్పి బద్నాం పెడుతున్నారన్నా. ఒక్కొక్క ఇల్లు విలువ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ లో 60 గజాలు 50 గజాలు ఉన్నా ఇక్కడ బంగారం లాంటి భూమి, ఇక్కడ బంగారం లాంటి మరి మట్టి, అట్లాంటిది ఇవాళ అది ఇడిచిపెట్టి అది కూలగొడతాం. నువ్వు బయలుదేరి ఎక్కడో కేసీఆర్ గారు కట్టించి వీళ్ళకి అప్పచెప్పిన డబల్ బెడ్రూమ్ నీకు ఇస్తాం అని చెప్పి అంత సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇవాళ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు పంపుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అన్న కోట్ల రూపాయల ఆస్తి మా పిల్లల కోసం ఉండిపోతుందేమో అనుకుంటే ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తున్నాడని చెప్పి మాకు వచ్చి బాధపడతా ఉన్నారు. మా దగ్గరకు వచ్చి ఇవాళ నాకు సవితకి ఇప్పుడే గుర్తు చేసిన బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు కూడా ఇలా మూసీ పక్కన పోయి పండుకుంటారంట. మూసీ కాడ పోయి వాళ్ళు కూడా పండుకుంటారంట. ముఖ్యమంత్రి సవాళ్ళు స్వీకరిస్తూ వాళ్ళేదో చేస్తా ఉన్నారంట. చాలా సంతోషం. 1-2 నిమిషాలు మీకు ఈ మూసీలో జరుగుతున్న దోపిడీ గురించి కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే రాజేంద్ర నగర్ నుంచే మూసీ ప్రవహించేది కిందికి.
మీ మంచిర్యాల కాంచి మొదలై కిందికి మూసి మళ్ళీ కిందికి అటు అంబర్పేటకు కిందికి వెళ్ళి ఇంకా మన ఉప్పల్ నియోజకవర్గం అటు కిందికి పోతుంది. ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక పల్లవి పదే పదే చెప్పిస్తున్నాడు, మూసి పునరుజ్జీవం అంటున్నాడు. మూసికి పునరుజ్జీవం అంటే తిరిగి జీవం పోయడం. ఫిర్సే జిందా కర్నా మూసి తిరిగి జీవం పోస్తా అంటున్నాడు. అంటే ఏమిటిది? 60-70 ఏళ్లకించి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మూసీలోకి మురికి నీరు నిరాటంకంగా పోతానే ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే అదేదో మూసిని వీళ్ళేదో బంగారం లాగా మనకు చందమామ లాగా మనకు అప్పచెప్పిపోయినారు 2014లో, దాన్ని మనం అంతా మసిపూసి పాడు చేసి ఖరాబ్ చేసాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకసారి యాద్ చేసుకోండి, 2014 నాటికే మూసి మురికి కుప్పంగా మారిన మాట వాస్తవం కాదా? 50-60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన, 15-20 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన, ఆ రెండింటిలో ఉన్నది ఇదే రేవంత్ రెడ్డి కాదా? గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. ఈ 2 పార్టీలు కారణం కాదా మూసి మురికి కుప్పంగా మారడానికి? మరి మనం ఏం చేసినాం? 14 తర్వాత ఏం చేసినామంటే ప్రణాళికబద్ధంగా మూసి మంచిగా చేయాలి, శాశ్వతంగా రాజేంద్ర నగర్ కావచ్చు, అదేవిధంగా అది కార్వాన్ కావచ్చు, బహదూర్పురా కావచ్చు, అంబర్పేట కావచ్చు, ఉప్పల్ కావచ్చు, హైదరాబాద్ లో ఏ ప్రాంతాలు, ఎల్బీ నగర్ కావచ్చు, ఏ ప్రాంతాల నుంచి అయితే మూసిపోతున్నదో దాని పరివాహక ప్రాంతంలో అటు ఇటు उसके इतराफ में जो बच्चे हमारे हैं जो गरा है किसी को तकलीफ नहीं पहुंचना बल्कि बहुत कोशिश हम करें. क्या करें? ఏం చేసినాం మూసికి మేము ఒక 2 నిమిషాలు చెప్తాను. నేను పేదవాళ్ళకు అడుగు కొట్టలేదు, పేదవాళ్ళ గూడు కూలగొట్టలేదు, కానీ దాన్ని మంచిగా చేసే ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ లో మీకు ఒక చదువుకున్న వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కూడా చాలా మంది ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. మీకు అర్థమవుతే 10 మందికి చెప్తారు, అందుకే ఇంత వివరంగా చెప్తాము. నేను 8 ఏళ్ల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తాము. మూసీలోకి మనకు హైదరాబాద్ భౌగోళికంగా ఎట్లుంటుందంటే ఇట్లా ఇట్లా ఒక యూ షేప్ లో, వి షేప్ లో ఉంటుంది, యూ షేప్ లో ఉంటుంది. మొత్తం ఎక్కడ ఒక నీటి చుక్కబడ్డ హైదరాబాద్ లో మురికి నీరు ఎక్కడి నుంచి వచ్చినా జిహెచ్ఎంసీ పరిధిలో 90% పైగా గ్రావిటీ ద్వారానే మూసీలోకి వస్తుంది. నాలల ద్వారా, కాలువల ద్వారా, స్టామ్ వాటర్ డ్రైన్స్ అనండి, డ్రైనేజీలు అనండి, మొత్తంగా 90% పైగా మురికి నీరు లేదా వర్షపు నీరు మూసీలోకి వస్తుంది. మూసీ ఎట్లాంటి నది అంటే మీరు మంచిర్యాల కాడ ఓఆర్ఆర్ ఉంది, అదేవిధంగా మళ్ళీ కిందికి నాగోలు, ఆ కిందికి పోతే ప్రతాప సింగారం, ఎక్కడ మన మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతాప సింగారం, అక్కడ ఓఆర్ఆర్ ఉంటుంది. దీన్ని ఓఆర్ఆర్ వెస్ట్ అంటాము, దాన్ని ఓఆర్ఆర్ ఈస్ట్ అంటాము. ఇది పశ్చిమము, అది తూర్పు. ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు సరిగ్గా 57 కిలోమీటర్లు. 57 కిలోమీటర్లు. మూసీ ఎట్లాంటి నది అంటే ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు మూసీ కిందికి ప్రవహిస్తుంది. ఎంత వేగంగా నీళ్లు కిందికి పోతాయంటే ఈ 57 కిలోమీటర్ల పరిధిలోనే 84 మీటర్లు కిందికి ఉంటుంది మూసీ. అంటే నీటి చుక్క ఒకటి పడితే జర్రున జారిపోతుంది. 84 మీటర్లు, కిలోమీటర్కి 1.5 మీటర్లు కిందికి పోతా ఉంటుంది. భూమి నీరు పల్ల మెరుగు నిజం దేవుడు అంటారు కదా, అట్లా నీరు కిందికి పోతా ఉంటుంది. 84 మీటర్లు. మళ్ళీ ఒకసారి చెప్తాను, మంచిర్యాల నుండి మీకు కింద ప్రతాప్ సింగారం దాకా 57 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా. ఒక నీటి చుక్క పడితే లేదా ఒక మురికి నీటి చుక్క వస్తే కిందికి జరుగుమని జారిపోతుంది. 84 మీటర్లు కిందికి ఉంటుంది, అంటే నీరు ఆగదు. సో మేమేం ప్లాన్ చేసినామంటే ఆనాడు హైదరాబాద్ లో ప్రతిరోజు ఇన్ని లక్షల మంది ఇల్లు ఉన్నాయి, 25-26 లక్షల ఇల్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, వ్యాపార వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఈ అన్నింటిలోంచి ఉత్పత్తి అయ్యే మురికి నీరు ఎంత అంటే రోజుకి 2000 MLD. 2000 MLD అంటే ఒక MLD అంటే 1 మిలియన్ లీటర్స్ పర్ డే. మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 2000 మిలియన్ లీటర్ల 2000 MLD అంటే 20 కోట్ల లీటర్ల మురికి నీరు. 20 కోట్ల లీటర్ల మురికి నీరు రోజు హైదరాబాద్ లో ఉత్పత్తి అవుతుంది. కేసీఆర్ గారు మాకు ఏం చెప్పారంటే మూసీని తిరిగి బతికించాలంటే ముందు ఆ 20 కోట్ల లీటర్ల నీళ్ళు ఏవైతున్నాయో వాటిని శుద్ధి చేయండి, వాటిని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ముందు మురికి నీటిని శుద్ధి చేసి కిందికి వదలండి. తద్వారా హైదరాబాద్ లో దుర్గంధం వ్యాపించదు, దోమల సమస్యలు, ఆరోగ్య సమస్యలు రావు, ఆ నల్లటి నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా రావు. అది నెంబర్ 1 చేయమని చెప్పారు. దానికి మా కోసం, మన కోసం, మన నగరం కోసం, మన పిల్లల కోసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4000 కోట్ల రూపాయలు
కరెక్ట్ గా చెప్పాలంటే 3,866 కోట్ల రూపాయలతో దాదాపు 1,200 పైచిలకు ఎమ్మెల్యేల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మనమే ప్రారంభించాము, మనమే పని బిగించాము 3 ఏళ్ల కింద. అందులో కోకాపేటలో నేనే వచ్చి ప్రారంభించాను, నేను సవితక్క మేమందరం వచ్చినాం. కోకాపేటలో ఒక 15 ఎమ్మెల్యే ప్లాంట్ మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోనే పూర్తి చేసినాం, దాన్ని ప్రారంభం కూడా చేసినాం. అదే మాదిరిగా హైదరాబాద్ లోని మిగతా 1,200 ఎమ్మెల్యేల ప్లాంట్ మా కాలేజీ వెంకటేష్ గారు ఇక్కడే ఉన్నాం. ఆయన అంబర్పేట నియోజకవర్గంలో 300 ఎమ్మెల్యే ప్లాంట్ ఒకటే చోట అక్కడ పెట్టినాం. అవతల వైపు ఎల్బీ నగర్ లో భారతదేశంలోనే అతిపెద్ద రెండవ పని ఏం చేసినాం మనం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బ్రహ్మాండంగా గోదావరి నీళ్లను మనం ఎక్కడో కింద ఉండే మేడిగడ్డ అక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ పక్కనే, హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ అని చెప్పి హైదరాబాద్ 45-50 కిలోమీటర్ల దూరంలో ఇక్కడే బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి పెట్టినాం. ఏమైంది దానివల్ల? హైదరాబాద్ అనేది 535 మీటర్ల మీద ఉంటుంది సముద్ర మట్టానికి. అదే కొండపోచమ్మ సాగరు 618 మీటర్ల మీద ఉంటుంది. అంటే కొండపోచమ్మ ఇక్కడ ఉంటుంది, హైదరాబాదు ఇట్లా ఉంటుంది. 618, 535. దాని కిందికి మల్లన్న సాగర్. ఎందుకంటే ఇదంతా ఒకవైపు వ్యవసాయానికి నీళ్లు, సాగునీరు, ఇంకోవైపు హైదరాబాద్ మహానగరానికి, పట్టణాలకు, గ్రామాలకు తాగునీరు. ఇవాళ ఆ కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటలో నీళ్లు తేవడానికి, అంటే గోదావరిలోంచి కృష్ణా నదికి నీళ్లు అనుసంధానం చేయడానికి ఈ రోజు కాదు, 18 మే 2023 పోయిన సంవత్సరం 18 మే 2023 నాడు క్యాబినెట్ లో ఉన్నాడు మహమూద్ అలీ గారు, నేను, అక్క అందరూ ఉన్నాం. తీర్మానం పాస్ చేసినాం. 1,100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లు తెచ్చి గండిపేటలో పోస్తే ఆ గండిపేట గేట్లు ఎక్కితే చాలు, అటు ఎస్టీపీల నుంచి శుద్ధి చేసే నీళ్ళు వస్తాయి మూసీలోకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రహ్మాండంగా గండిపేట గేట్లు ఎక్కితే కిందికి ఉస్మాన్ సాగర్ నుంచి నీళ్లు, ఫ్రెష్ వాటర్ కిందికి వచ్చే విధంగా రూపకల్పన చేసినాం. ఏం జరుగుతుంది అప్పుడు? కిందికి నీళ్ళు ఇందాక నేను చెప్పినట్టు నీళ్ళు ఆగకుండా జరుమని జారిపోతాయి, ఎందుకంటే నీళ్లు ఆగవు మూసీలో. దానికోసం కూడా ఆలోచన చేసినాం. మూసీ మీద ఒకప్పుడు కూడా నిజాం పెట్టించిన పురాణపూర్, నయాపూర్ ఉండేది. చాదరగఢ బ్రిడ్జ్, పురాణపూర్, నయాపూర్ మీ అందరూ కూడా తెలుసు. టిప్పుఖాన్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్తగా మా వెంకటేష్ గారు ఒకసారి వచ్చి మూసరం అక్కడ ఊకే సమస్య ఎత్తున్నది, మనం మంజూరు చేయాలంటే మంజూరు చేసినాము. 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం మూసీ కట్టాలి. ఆ బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్ కూడా కట్టాలనుకున్నాం. ఏమవుతుంది దానివల్ల? మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గోదావరి నీళ్లు తెచ్చి గండిపేట నుంచి గేట్లు ఎక్కితే మొత్తం మూసి ఎప్పటికీ జీవనదిలాగా ఉండేదానికి, ఫ్రెష్ వాటర్తో కలకలలాడుతూ ఉండేదానికి శాశ్వత పరిష్కారం చూపెట్టితే కేసీఆర్ ప్రభుత్వం. కాకపోతే ముఖ్యమైన పాట ఒకటే, 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీల నిర్మాణం పూర్తయిపోయింది. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి చేయాల్సింది ఒకటే ఒక పని, 1,100 కోట్ల రూపాయలతోని ఆ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేట పోస్తే చాలు. ఆయన కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. పేదవాడికి కడుపు కొట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళను మెడలు పెట్టి రుక్కాల్సిన అవసరం లేదు, పట్టి బయట పారాల్సిన పని లేదు. మూసి పునరుజ్జీవం కావాలంటే కేవలం 1,100 కోట్లు ఖర్చు పెడితే చాలు. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? 1,100 కాదు, 1,50,000 కోట్లు. 1,50,000 కోట్లు అంట. దేనికయ్యా ఖర్చు ముఖ్యమంత్రి 1,50,000 కోట్లు అంటే? ఒక్కడు సమాధానం చెప్పడు. నేను ఇదే భవన్ లో ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి 1.5 అవర్ ప్రజెంటేషన్ ఇచ్చి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు 1,50,000 కోట్లతోని హైదరాబాద్ నాగం చేసే ప్రయత్నం చేస్తున్నావు అని అడిగితే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నా మీద ఒంటికాలతో లేచారు. ఏమని? నీకు ఎవరు చెప్పిండు 1,50,000 కోట్లని అంటారు. నువ్వే చెప్పింది కదా స్వామి, వీడియో చూపే. ముఖ్యమంత్రి చెప్పినాడు, నేను చెప్పింది కాదు. ఏప్రిల్లోనేమో రేవంత్ రెడ్డి 50,000 కోట్లతో మూసి శుద్ధి అన్నారు. తెల్లారో మర్నాడో మే నెలలో జూపల్లి కృష్ణారావు గారు పర్యాటక శాఖ మంత్రి 50,000 కోట్లు కాదు 70,000 కోట్లతోని మూసి అన్నాడు. జూలై వచ్చింది. జూలై రాగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఏమైందో తెలియదు. గోపన్పల్లిలో మనం పెట్టిన బ్రిడ్జ్ ఆయన వచ్చి రిపేర్ చేసినాడు. సంతోషం వచ్చి అక్కడ స్పీచ్ ఇస్తాడు. 1,50,000 కోట్లతో మూసి అభివృద్ధి అన్నాడు. ఇలా అదే ముఖ్యమంత్రి ఏమంటాడు? ఎవరన్నారు మీకు 8 వచ్చింది నెంబర్ అంటాడు. అరే నువ్వే చెప్పిన స్వామి చూడు అంటే నేను చెప్పలేదు.
మళ్ళీ కరెక్ట్ గా 4 రోజులు, మరి సరిగ్గా 4 రోజులు ముఖ్యమంత్రి గారు ఒక పుస్తకం రిలీజ్ చేసినాడు ప్రభుత్వం తరఫున, తెలంగాణ గ్రోత్ స్టోరీ అని. అందులో ఏం రాస్తుంది? 1,50,000 కోట్లతో మూసి అభివృద్ధి చేస్తామని రాస్తుంది. మేము అడుగుతా ఉన్నాం, మొన్నటి నుంచి నిలదీస్తా ఉన్నాం, దేనికోసం 1,50,000 కోట్లు? ఎవరి కోసం? 1,100 కోట్లతో తెచ్చేస్తే మూసి పునరుజ్జీవం అయిపోతుంది కదా అంటే వాళ్ళు చెప్పే కారణాలు ఎంత విత్తలు ఉన్నాయి. ఒక విషయం మీకు చెప్తాను. వాళ్ళు ఏమంటారు? మూసి పక్కల 2 పక్కల బఫర్ జోన్ ఉన్నది, బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళను ఎలగొడతాం, ఖాళీ చేస్తాం. నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ముల్ని ఒక్కటే మాట ఆలోచించమని కోరుతున్నాను. మీరే రిజిస్ట్రేషన్ చేస్తారు బఫర్ జోన్ లో, మీరే పర్మిషన్లు ఇస్తారు, మీరే ట్యాక్స్ కట్టించుకుంటారు, మీరే ఇన్ని రోజులు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తారు, మీరే రోడ్లు వేస్తారు, మీరే గవర్నమెంట్ గా మోరీలు కడతారు. ఇవాళ వచ్చి అక్కడ ఉన్న ఒక మల్లయ్య గారి ఇల్లేమో అలాగే మురికి నీరు వస్తుంది, బఫర్ జోన్ లో ఉన్నది, మూసి చెడిపోతుంది, కాబట్టి మల్లయ్య ఇల్లు కూలగొట్టాలి. మరి నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి, మల్లయ్య ఇల్లు కూలగొడతావు, మరి మేము బఫర్ జోన్ లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు, మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కడతాడు. మల్లయ్య ఇంట్లోకి వెళ్ళేమో మురికి నీరు వస్తుంది, మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా? మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది. ఇంకా మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. కానీ అది బాగంటే ఇది బాగా కాదండి. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. బఫర్ లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా, మాల్ ఉంటది ఎట్లా? సమాధానం చెప్పు. ఎవడి కోసం 1,50,000 కోట్లు పెడతానంటున్నావు? దేనికోసం పెడతానంటున్నావు? మాకు అర్థమవుతున్నది. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో, మూసీలో లూటో ఢిల్లీ మే బాటో. ఎందుకు? నీ భాషలు ఢిల్లీలో ఉన్నారు, అలా కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కు నీది, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన కూడా మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి మూటలు పంపాల్సిందే. పంపాలి అంటే మీకు తెలుసు, కోకాపేట ఇక్కడ మీ యాదకుంటాల రాజేంద్ర నగర్ లో కోకాపేట ఉన్నది. ఇలా కోకాపేట భూములు ఎంత ఖరీదైనవో మా వెంకటేష్ తెలుసు బాగా. ఖానాపూర్లకు, కోకాపేటలకు, నార్సింగ్లకు, మణికొండలకు మీకే తెలుసు. భూముల విలువ ఆనాడు ఎంత, 2014లో ఈ రోజు ఎంత. అయితే విచిత్రం ఏంటంటే మాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, కోకాపేటలో ఆనాడు కొన్ని భూములు నియోపోలిస్ అని పెట్టి దాన్ని ఆ మూవీ టవర్స్ పక్కన డెవలప్మెంట్ చేసి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేల వేసింది గోల్డెన్ మైల్ అనే పేరిట. అప్పుడు వాళ్ళు ఆక్షన్ పెట్టిన రాజశేఖర రెడ్డి గారి టైంలో. మన ప్రభుత్వం వచ్చినాక పక్కన మనం కూడా రుణమాఫీ అని, సిటీ డెవలప్మెంట్ అని, ఈ ఫ్లైఓవర్లు వీటన్నింటి కట్టడానికే ఆక్షన్ పెట్టినాం, వేలం పెట్టినాం. పారదర్శకంగా వేలం పెడితే ఒక్కో ఎకరం 100 కోట్లకు పోయింది. పోతే దానికి కూడా మమ్మల్ని తిట్టాడు రేవంత్ రెడ్డి అన్నాడు. ఏమన్నాడు? మీరు కేటీఆర్ అనేవాడు దోపిడిగాడు, స్కామ్ చేసిండు, ఇలా 10,000 కోట్లు నొక్కేసిండు అన్నాడు. ఓఆర్ఆర్ ఉంది కదా, మీ రాజేంద్ర నగర్ మీకు వెళ్ళిపోతుంది కదా ఓఆర్ఆర్, దాన్ని ఏం చేసినాం మనం? 30 సంవత్సరాల కోసం ఒక ప్రైవేట్ వాడికి అప్పచెప్పి 7,400 కోట్లు వాడిస్తే రాష్ట్ర ఖజానాకి మనం దాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వాడుతున్నాం. ఆ రోజు కూడా నా మీద ఆరోపణ చేసాడు రేవంత్ రెడ్డి, 1,00,000 కోట్లు రావాలి మనకి ఓఆర్ఆర్ లో, వీళ్ళు అడ్డికి పౌరుషాలు అమ్ముకున్నారన్నాడు. నేను వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతాను, అయ్యా ఆనాడు అపోజిషన్ లో ఉన్నప్పుడేమో మాట్లాడుతుంది ఓఆర్ఆర్ 1,00,000 కోట్లు రావాలంటే, మళ్ళీ నువ్వే మున్సిపల్ మంత్రివి, తెచ్చి చూపెట్టు, నేను వద్దన్నా, క్యాన్సిల్ చేయి, ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయి, నేను తప్పు చేసిన రుజువు చేయి, నేను వద్దన్నా, నేను తప్పు చేస్తే నువ్వు శిక్షించు, వద్దనట్లేదు. అట్లాగే నువ్వే అంటావు కదా, కోకాపేట భూముల స్కామ్లో నేనేదో డబ్బులు దొబ్బినాను, మరి నువ్వెందుకు అమ్ముతున్నావు ఇవాళ భూములు? నేను చేసిన తప్పే అయితే, నేను అందులో స్కామ్ చేసిన మాట వాస్తవం అయితే, నువ్వు ఆ రోజు వాగిన వాగుడిలో అర్థం ఉంటే ఇవాళ ఎందుకు చర్యలు లేవు? ఎందుకు నువ్వు దాని మీద ఎంక్వైరీ చేయట్లేదు అని అడుగుతా ఉన్నా, ఎందుకు వాటిని రద్దు చేయట్లేదు? ఆ రోజు అల్లం అన్నది ఇవాళ బెల్లమైందా నీకు? నేను అడుగుతా ఉన్నా, మీరు దయచేసి ఆలోచించండి. ఎవడి కోసం మూసి అంటే ఇక దీనికి మళ్ళీ అందమైన కవర్ మనం గట్టిగా మాట్లాడి, మూసి ఎందుకే నీకు ఢిల్లీలో మూటలు మంచనిక పునరుజ్జీవం చేయాలంటే కేవలం 1,100 కోట్లు సరిపోతుంది కానీ గట్టిగా అడిగితే ఈ మధ్యన కొత్త పల్ల బతుకున్నాడు బాబు ఘాట్లనట. ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టినట్టు ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మన్మడు తుషార్ గాంధీ గారు స్పందించారు. మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండవు ఆయన చాలా మంచోడు, ఆయన ఎన్నడూ ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు 1,000 కోట్ల విగ్రహాలు పెట్టాలని కోరుకోలేదు, వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి, నువ్వు పెట్టకో అని ఆయన చెప్పినాడు.
కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు, ఆయన నాథురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు, ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు. ముసలోళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ అన్నావు, దానికి పైసలు లేవు. రాష్ట్రంలో రైతు బంధుకు పైసలు లేవు. రాష్ట్రంలో రుణమాఫీకి డబ్బులు లేవు. హోమ్ గార్డులకు జీతాలు ఇవ్వడానికే టైం లేవు. బతుకమ్మ చీరలకు పైసలు లేవు. అదేవిధంగా రంజాన్ తోఫాకు పైసలు లేవు. క్రిస్మస్ గిఫ్ట్కు పైసలు లేవు. కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లు మాత్రం ఉన్నాయి. 1,100 కోట్లతో అయిపోయే మూసీలోనేమో 1,50,000 కోట్లు పోయారు. మేము కాళేశ్వరం పట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు, కాళేశ్వరంతోన ఒక పంటకి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు, 2 పంటలు చూసుకుంటే 90 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మూసీతో మురిసే రైతులతో మనం మూసీతోని సాగులోకి వచ్చే ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి చెప్తావా? మూసీతో వచ్చే పరిశ్రమలు ఏంటి? మూసీతో వచ్చే ఐటీ కంపెనీలు ఏంటి? మూసీతో నువ్వు చేసే రియల్ ఎస్టేట్ వెనకాల ఎవరి లాభం ఉన్నది? ఈ ఢిల్లీకి మోసే మూటల వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి చెప్పాలని చెప్పి నేను కోరుతాను. వాళ్ళ సంతోషం. బీజేపీ పార్టీ నాయకులు కూడా గొంతిప్పుతా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మూసీ పక్కనే పండుకుంటామంటున్నారు. వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మాట్లాడండి, గట్టిగా అడగండి. 1,50,000 కోట్లు ఎవరు అబ్బసొత్తు అని చెప్పి ఖర్చు పెడుతున్నాడు ముఖ్యమంత్రి, అడగమని చెప్పి నిజం చెప్పి రాష్ట్రం అడుగుతారు. కానీ అడగడంతోనే ఆగిపోకండి, అడగడంతోనే ఆగిపోకండి. ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తున్నాడని ప్రధానమంత్రి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తున్నాడని ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న నేను మహారాష్ట్రలో చూసిన ప్రధానమంత్రి చెప్తున్నాడు, అక్కడ తెలంగాణ आज कांग्रेस की शाही परिवार के लिए एटीएम बन गया. తెలంగాణ ఏటీఎం అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారిని అడుగుతాము, తెలంగాణ ఏటీఎం అయిపోతే మరి మీరేం చేస్తున్నారు స్వామి? మీరెందుకు కాంగ్రెస్ దోపిడీని ప్రశ్నిస్తలేరు? అమృత స్కామ్ లో అమృతం రేవంత్ రెడ్డి గారి బావమరిదికి అర్హత లేని కంపెనీకి 1,137 కోట్ల రూపాయల టెండర్ ఇస్తే మేము పోయి షికాయత్ చేస్తే ఢిల్లీలో దాని మీద సమాధానం రాదు. 1,50,000 కోట్ల దోపిడీ మూసీలో జరుగుతుంది. డిపిఆర్ లేకుండానే ఇల్లు కొడుతున్నాడు, డిపిఆర్ లేకుండానే 1,50,000 కోట్లని మాట్లాడుతున్నాడు. ఇది దోపిడీ కాదా, డే లైట్ రాబరీ కాదా అని మేము అడిగితే సమాధానం రాదు. అదే మాదిరిగా ఆర్ఆర్ ట్యాక్స్, ఇది కూడా నేను అంటున్నా, ప్రధానమంత్రి గారు అన్నారు మొదలు RRR అని ఆ మధ్యలో సినిమా వచ్చింది, నాటు పాడుతుంది అలా యాదుకుందా, అట్లాగే ఈయన కూడా నాటు కొడుతున్నాడు. ఆ RRR కలెక్షన్ కంటే ఈయన ఆర్ఆర్ కలెక్షన్ ఎక్కువైపోయింది అని ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు. చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా యాక్షన్ లేదు. వీళ్ళ దోపిడీ మీద చర్యలు లేకపోగా మణికొండలో ఎట్లయితే కాంగ్రెస్ బీజేపీ అలై చేసుకొని చైర్మన్ వైస్ చైర్మన్ ఒక నరేందర్, వైస్ చైర్మన్ ఇంకో నరేందర్, చైర్మన్ కాంగ్రెస్ నరేందర్, వైస్ చైర్మన్ బీజేపీ నరేందర్, వాళ్ళంటే బయటకు వచ్చి సిగ్గులేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మాట్లాడతారు, బయటకు వచ్చి బీజేపీ బి టీం బీఆర్ఎస్ అని కూడా మాట్లాడతారు. నేను అడుగుతున్నా, మణికొండలో ఎవరు కలిసి కాపురం చేస్తావు? మక్తలో ఎవరు కలిసి కాపురం చేస్తున్నాడు? భువనగిరిలో ఎవరు కలిసి కాపురం చేస్తున్నాడు? మున్సిపాలిటీలో ఒకడు చైర్మన్, ఒకడు వైస్ చైర్మన్. ఒక్కడు చూపెడతావా? మొత్తం తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి అధికారం పంచుకున్నది ఒక్కటే చూపెడతావా? ఎక్కడ లేదు. కానీ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నేను మీకు అందరితో ప్రార్థన ఒకటే, ఇవాళ బీజేపీ అనే పార్టీ కాంగ్రెస్ కు రక్షణ కవచం లాగా మారింది. ఇవాళ కేంద్ర సహాయ మంత్రులు ఒక ఆయన బండి సంజయ్ కుమార్ గారు, ఆయన కేంద్ర సహాయ మంత్రి కాదు, రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. రేవంత్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చిన ముందు ఆయన మీద రెప్ప వాళ్ళకుండా కష్టం వచ్చిన వెంటనే రక్షణ కవచం లాగా సహాయ మంత్రి కాపాడుకుంటా ఉన్నాడు. మేము రేవంత్ రెడ్డి తిరిగితే, రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే బీజేపీ వాళ్ళకు రోషం వస్తున్నది. రఘునందన్ రావు, విశ్వేశ్వర రెడ్డి మీ ఎంపీ పుణ్యాత్ముడు, తర్వాత ఈయన ఇంకొక ఆయన పేరు ఉంటాయి కాదు అరవింద్, ఈ నలుగురు ఇవాళ రేవంత్ రెడ్డికి రక్షణ కవచం. నలుగురు బీజేపీ ఎంపీలు. ఆలోచించండి, వాళ్ళు రేవంత్ రెడ్డి పార్టీలు ఉన్నారా లేక బీజేపీలో ఉన్నారా? అప్పుడప్పుడు సరే మనకు కూడా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే మీరు చూడండి జాగ్రత్త, పైన రాహుల్ గాంధీ పాపం ఆయన అమాయకుడు, ఆయనకేం తెలియదు, ఏం రాసిస్తే చదువుతాడు ఆయన పాపం, ఆయన లీడర్ కాదు లీడర్. ఎక్కడ పోయి ఏ పేపర్ విజయనగర పేపర్ పట్టుబడి చదివేసి పోతాడు. ఆయన పోతాడు నిన్న మాట్లాడుతున్నాడు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, బొంబాయిలో
అదానికి మొత్తం 1,00,000 కోట్ల విలువ చేసే ధారావి సొమ్ము, ధారావి భూమి దారాదత్తం చేస్తున్నది బీజేపీ అని అక్కడ అదానిని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడుతారు. మరి ఇక్కడేం జరుగుతున్నది? అదే అదాని మంచోడు, చాలా మంచివాడు, ఆయన మించిన ఉత్తముడు లేడు, అద్భుతమైన మనిషి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు రోజు ఆయనతో రాష్ట్రం పుష్పం తిరుగుతా ఉన్నారు. నేను ఊరికేనే అనడం లేదు, ఏదో కావాలని విమర్శలు చేయడం కాదు. ఇవాళ బీజేపీ రక్షణ కవచం లాగా మారింది కాంగ్రెస్ కు. ఇద్దరు కలిసి మన మీద పగబట్టిండ్రు అనే మాట నేను ఉత్తగానే అంటలేను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని ఒక మంత్రి ఉన్నాడు, బాంబుల శాఖ మంత్రి. ఆయన అమావాస్య కొన్నాడు బాంబులు. కార్తీక పౌర్ణం కూడా వెళ్ళలేదు, దీపావళి పోయింది, కార్తీక పౌర్ణం పోయింది, కానీ ఆ బాంబులు పెద్దలేదు, తుస్సు బాంబులు అని. అయితే ఆయన తుస్సు బాంబుల మంత్రి గారు, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, బాంబుల శాఖ మంత్రి మీద. ఇప్పటికి 45 రోజులు అయింది. 45 రోజులైంది ఈడీ రైడ్ అయ్యి. అదే ఈడీ కవిత గారి ఇంటి మీదకి పోతే, అదే ఈడీ ఇంకొకరి ఇంటి మీదకి పోతే నిమిషం వస్తాయి వార్తలు బయట. ఇంత దొరికింది, అంత దొరికింది, బంగారం పెన్ను దొరికింది, సిల్వర్ పిన్ను దొరికింది, ఇవన్నీ వస్తాయి. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇట్లకేమో 2 కౌంటింగ్ మెషిన్లు పంపుతుంది కదా, నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పినారు. 2 కౌంటింగ్ మెషిన్లు పంపినారు. 45 రోజులైన తర్వాత అక్కడ ఇక్కడ కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, ఈడీ వాడు మాట్లాడాడు, బీజేపీ వాడు మాట్లాడాడు. శ్మశాన నిశ్శబ్దం. ఎవరు చచ్చిపోయిన తర్వాత ఉంటుంది చూడండి కొద్దిసేపు, అట్లాగా ఎవడు మాట్లాడాడు. కూలి లేదు, కై లేదు, సడి లేదు, సప్పుడు లేదు. ఏమిరా నాయన అంటే లేదు హోగా డీల్ హోగా నేను బాత్ కరీ. ఇదే అంటున్నా నేను. ఎవడితో ఉన్నాడు కొద్దిగా మనం కూడా ఆలోచించి అవగాహనతో ఉండాలి తప్ప ప్రతిదానికి ఆగమాగం అయిపోకూడదు. నేను మీ దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, పదవులు మాకు కొత్తగా, 10 ఏళ్ళు మీ దయతో, 10 ఏళ్ళు మీ ప్రేమతో మీ మనసు తెలుసుకునే అవకాశం వచ్చింది, మీకు సేవ చేసే అవకాశం వచ్చింది. మాకు పదవులే కొత్త కాదు. మళ్ళీ మీరు గెలిపిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మీ దయ ఉంటే మళ్ళీ కొత్త కాదు, పదవులే కొత్త కాదు, సేవ చేయడం కొత్త కాదు, కొట్లాడ అంతకంటే కొత్త కాదు, అరెస్ట్ కావడం అంతకంటే కొత్త కాదు. ఉద్యమంలో అరెస్ట్ పోయాము, జైలుకు పోయాము. ఇదే కాంగ్రెస్ వాళ్ళు అన్నాడు, అప్పుడు కూడా దొరికిండ్రు, అప్పుడు కూడా ఇబ్బంది పెట్టిండ్రు, అయ్యేం కొత్త కాదు. కానీ నేను దయచేసి మిమ్మల్ని కొడతాము. ఇవాళ మేము కండగిప్పుగా మారినాం రేవంత్ రెడ్డికి. సబితక్కతో మాతో ఏంది పంచాయతీ? ఆయనకి మాకేమన్నా గట్టి పంచాయతీ ఆయన మాకు. నేనేమన్నా కొడంగల్లో భూములు కొనడానికి పోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డితో నాకేమన్నా తగాదా ఉందా? నాకేమన్నా కొడంగల్లో భూమి లేదు, ఏమి లేదు. కానీ ఎక్కడొస్తుంది పంచాయతీ? కొడంగల్లో నువ్వు పేదవాళ్ళ భూములు ఎందుకు గుంజుకుంటున్నావు? అక్కడ గిరిజనుల మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు? అక్కడ ఎందుకు 60-70 లక్షల ఎకరం విలువ చేసే భూమిని 10 లక్షలకు పెంచుకుంటున్నావు? ఇక్కడ ఫార్మాసిటీ రద్దెందుకు కంటున్నావు? అక్కడ ఫార్మాసి విలేజ్ ముద్దెందుకు అంటున్నావు అని మేము అడిగితే ఆయన కోపం వస్తున్నది. మూసీలో 1100 కోట్లతో అయిపోయే దానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే కోపం వస్తున్నది. రైతు బంధు ఎక్కడుతున్నావు? దీనికి పైసలు లేవు. స్కూటీలు ఇస్తా అన్నావు, దానికి పైసలు లేవు. తులం బంగారానికి పైసలు లేవు, దేనికి పైసలు లేవు. అక్కడ మాత్రం మూసీలో 1,50,000 కోట్లు ఎవరి కోసం పోస్తున్నావు అంటే కోపం వస్తున్నది. అర్హత లేని బావమర్ది కంపెనీకి 1,100 కోట్ల రూపాయలు ఎట్లు ఇచ్చినావు, ఎవడు అపసోమని ఇచ్చినావు అంటే కోపం వస్తున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబుల శాఖ మంత్రి, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయింది, ఎందుకు ఏం దొరికిందో చెప్తలేరు అంటే కోపం వస్తున్నది. ఆ కోపం అంతా మమ్మల్ని ఏదో కేసులు పెట్టి గొంతు నొక్కి లోపల వారేస్తే మాట్లాడేటోడు ఉండడు అని అనుకుంటా ఉన్నాను. కానీ నాకైతే ఇలా మీ మణికొండ వాళ్ళు చూసిన తర్వాత అనిపిస్తున్నది, మేము జైల్లోకి పోతే ఒక్క మణికొండ నుంచే నాకు తెలిసినంత వరకు 10,000 మంది తయారవుతారు. కూర్చున్న కాడు నిలదీసే శక్తులు, నిలదీసే కేసీఆర్ నిలదీసే మా సవితక్కలు ఎంతో మంది ఉన్నారు. మాకు ఆ భయం లేదు. మేము మిమ్మల్ని కోరేది ఒకటి, ఇంకా పోరాటం అయిపోలేదు, ఇప్పుడే ప్రారంభమైంది. 4 ఏళ్ళు ఉన్నది ఈ దౌర్జన్యం, ఈ రౌడీ రాజ్యం. వీళ్ళని తట్టుకోవాలా, నిలబడాలా, ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉండాలా. అడగాల మీ ఎమ్మెల్యే గారిని అడగాలి, మణికొండకు వస్తే ఎందుకోసం పోయినావా అని అడగాలి, ఏం తెచ్చినావు అని అడగాలి. ఏమిటి కోసం పోయినావు? బీఆర్ఎస్ పార్టీ చేసిన దానికంటే ఈయన ఏం ఎక్కువ చేస్తాడు, దేనికోసం పోయినారో దమ్ముందా? మీడియా ముందుకు వచ్చి నాలాగా నిలబడి ఏ పార్టీలో ఉన్నామని చెప్పే దమ్ముందా అని అడుగుతున్నాను నేను ఈరోజు. ఏ పార్టీలో సిగ్గుందా? ఎందుకు ఇంత పోయారు? పదవులను గబ్బిలాలు కదా చూరు పట్టుకుని వెళ్ళాలంటూ పదవులు పట్టుకొని వాటి కోసం ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ అని చెప్తావా? ఈరోజు ఏ పార్టీ తెలియదు ఆయన దాన్ని.
కాంగ్రెస్ లో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా, త్రిశంకు స్వర్గంలో ఉన్నాడా, ఈయన ఏమనాలి మనం? నేను గట్టిగా మాట్లాడితే మళ్ళీ తిట్టినట్టు కాబట్టి నేను తిట్టను. కానీ ఒకటి మాత్రం పక్క, రేవంత్ రెడ్డి మోసాలు, రేవంత్ రెడ్డి కరప్షన్, రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు, వాటి నుంచి పేద ప్రజలను కాపాడుకోవడం ఎలా అనే విషయంలో మేమందరం కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాం, భవిష్యత్తులో కూడా పనిచేస్తూనే ఉంటాం. మీరు తప్పకుండా రాజేంద్ర నగర్ లో కార్తిక్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ కొత్త కమిటీలు వేసుకుందాం. రాజేంద్ర నగర్ ఉప ఎన్నిక తప్పదు, రాజేంద్ర నగర్ లో బై ఎలక్షన్ తప్పదు. తప్పకుండా కష్టపడదాం. మీకే కష్టం వచ్చినా సవితం ఉన్నారు, నేనున్నాను, మహమూద్ భాయ్ ఉన్నారు, మొత్తం వేదిక మీద కూర్చున్న నాయకులందరం క్షణం ఆలస్యం చేయకుండా మీకోసం పరుగున వస్తాం. ఎవ్వరూ భయపడాల్సిన పని కానీ బాధపడాల్సిన పని కానీ ఉండవద్దు అని చెప్పి కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం తెలుపుతూ